టుడే వచ్చిన వారందరి పక్కన వారందరిని గ్రీట్ చేద్దామండి, ప్రైజ్ లార్డ్ చెప్దామా. ఆర్ యు మేకింగ్ దెమ్ స్మైల్? ఎందుకు వచ్చారని చూస్తున్నారా? ఆర్ యు మేకింగ్ దెమ్ స్మైల్? హల్లెలూయా. ఇట్స్ సో గుడ్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. ఉదయకాలము we were speaking about పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు, ప్రే ద వర్డ్ గురించి మాట్లాడాడు. దాని విషయమై మరి ఈ మెయిన్ సర్వీస్లో కూడా చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. హౌ మెనీ ఆఫ్ యు ఆల్ నో, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రణాళికలు మనం వేసుకున్న దానికంటే ఉన్నతమైనవని ఎంతమందికి తెలుసు? చేతులు చూపిస్తారా? యు ఆల్ నో, యు ఆల్ బిలీవ్ ఇట్ కదండి. ఎస్. సో జనరల్గా మన తలంపులు ఎలా ఉంటాయి? దాదాపు 40,000 తలంపులు ఆలోచన చేస్తూ ఉంటాం. దాంట్లో అన్ని పనికి రాని తలంపులే ఎక్కువ ఉంటాయి, శ్రేష్టమైనది తక్కువ. ఒకవేళ శ్రేష్టమైన ఒక్క తలంపు అన్నీ వదులుకొని అన్నితో మరి కొట్లాడి పైకి వచ్చిందనుకోండి, ఆ తలంపు ఎలా ఉంటుందంటే, తలంపు అయితే బాగానే వచ్చింది కానీ నా వల్ల అయితే కాదు, వీ కెనాట్ డూ ఇట్. బట్ చూడండి, ఉదయకాలము ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచ. విశ్వాస సహిత ప్రార్థన బలమైనది. ఓకే, విశ్వాస సహిత ప్రార్థన బలమైనది అంటే మెడిసిన్ కంటే ఎక్కువ శక్తి ప్రార్థనలో ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఓకే, అంతేకాదు మన సిచ్యువేషన్స్ ఎలాగున్నా కాపాడేది, బలపరిచేది, సిచ్యువేషన్స్ని కూడా మార్చే శక్తి దేనికి ఉంది? ఉదయకాలం మనం పాడం, ప్రార్థన వలన పయనము. ప్రార్థనే ప్రార్థన వలన, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థనే ప్రాకారం. దాంట్లో సెకండ్ వర్స్ పెట్టండి. ఓకే, ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యం. కన్నీళ్ళు కరిగిపోతాయి కదండి, మనకి కనబడవు, కానీ ప్రార్థనలో అది ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యం. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యం. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యం. హల్లెలూయా. సో ప్రార్థనకి ఇంత శక్తి ఉందా? ఐ నో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి పాడట్లేదు, బట్ ప్రార్థనలో ఇంత శక్తి ఉందా? ఉంది. మోర్ పవర్ఫుల్ ప్రేయర్స్ విల్ మేక్ యువర్ లైఫ్ మోర్ పవర్ఫుల్. అర్థమైందా? సిచ్యువేషన్ని మనం అందరము సోచర్స్లో ఉన్న వారు సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకొని ఇదే నా లైఫ్, ఇదే నా కర్మ, ఇదే నా జీవితం అనుకోవడానికి వీలో లేదు. అర్థమవుతుందండి మనందరికీ? నీ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలాగున్నా దాని నుండి నువ్వు బయటపడతావు. అది కష్ట సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా బయటపడతావు. అది నీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే ఇంకా ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నడిపించడానికి ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? కీర్తన 40వ కీర్తన 5వ వచనం ఒకసారి చదుదాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, మా ఎడల నీకున్న తలంపులో బహు విస్తారములు. ఎన్ని అంటే మనకి 40,000 థాట్స్ వస్తే దేవునికి ఎన్ని వేల థాట్స్ ఉంటాయి? ఇంకా బహు విస్తారములైన ఆలోచన కలిగి ఉన్నాడు. వాటిని వివరించి చెప్పుతున్న అనుకుంటున్నా అవి లెక్కకు. మనవి 40,000, మనం 40,000లో 39,999 థాట్స్ వేస్ట్. ఆ ఒక్క బెస్ట్తో మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ మన పట్ల దేవుని ఉన్న ఆలోచన ఎలా ఉన్నాయి అవి వివరించి చెప్పుతున్నా అనుకుంటున్నా అవి లెక్కకు మించున్నది. నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. పుస్తకపు చుట్టులో నీ పేరు నా పేరు ఉంది, అలాగే మనం వచ్చి ఉన్నాము. 12:08 మనం పుట్టలేదు. దేవుడు అనుకున్నాడు 12:010లో పుట్టానంటే అదే విధంగా మనం వచ్చున్నాం. అర్థమవుతుందా?
ఈరోజు హైదరాబాద్లో మనం ఉన్నామంటే మనం అనుకొని రాలేదు. ఎవరు అనుకొని వచ్చారు? దేవుని అనుకొని వచ్చి ఉన్నాడు. ఓకే. అండ్ సమ్ టైమ్స్ ఇన్ ఆర్ లైఫ్, మన జీవితాల్లో మన థాట్స్ బట్టి, దేవుని థాట్స్ మన పట్ల ఉన్నతమైనవని మనకు తెలుసు. కానీ ఎప్పుడైనా అడిగారా? ఇందాక 5వ వచనం మనం చదివాం. ఏమని చదివాము? మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. హల్లెలూయా. బహు విస్తారం. అవి వివరించి చెప్పుదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి. ఆయన తలంపులు ఎలా ఉన్నాయి? యెషయా గ్రంథం 55:8 వచనం. నా తలంపులు నా త్రోవలు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. Is anybody getting some hope? Yes. Somebody is thinking about you and his thoughts are so precious. నీ గురించి ఆలోచనలు కలిగి ఉన్నాడు. కలిగి లేడని లేడు, నీ గురించి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఎప్పుడైనా అడిగారా? చూడండి 55:7 చదవండి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. భక్తిహీనులు తమ మార్గంలో ఏం చేయాలి? మనం అందరం భక్తిహీనులమే. ఎందుకంటే దేవా నీ మార్గం ఏంటి నాకు చెప్పు ప్రభా, నా పట్ల నీకున్న మార్గం ఏంటి చెప్పు ప్రభా అడగం. వీ డోంట్ ఆస్క్ గాడ్. దట్స్ వై వీ డోంట్ నో. మనము మన ప్రార్థనలు చూడండి, వాక్యముతో కూడిన ప్రార్థన చేస్తే చాలా బలంగా ఉంటుంది. ప్రభా నీ వాక్యంలో ఏముంది? మా ఎడల నీకున్న తలంపులు విస్తారంలోనుంది, లెక్కకు మించి ఉన్నవని ఉంది. నేను కానీ నా తలంపులు నేను రాసుకుంటా ఉంటున్నట్లయితే నా తలంపులు దేనికి పనికి రావట్లేదు. ఒక ముందు కూడా అడుగు వేయలేకపోతున్నాను. నీ తలంపులు నాకు చెప్పు ప్రభా అంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడా లేదా? ఈ వాక్యము ఎంతమందికి ఉందండి? అందరికీ ఉంది కదా. వాక్యం ఎంతమంది చదువుతారా? దాన్ని డిపాజిట్ చేసుకుంటారా? వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకుంటారా? వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏం జరుగుతుంది? నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫస్ట్ ఏం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? మనము ఎప్పుడు వాక్యం కంటే ఇతరులు నా గురించి ఏమంటున్నారో అదే వింటూ ఉంటాం. యు ఆర్ అ డల్ స్టూడెంట్ అంటే జీవితాంతము మనకి డల్. మన టీచర్ ఎప్పుడో నీకు మ్యాథ్స్ అస్సలు రాదు, అచ్చు రాదు అనగానే మనకి నిజంగా మ్యాథ్స్ అనేదే ఇష్టపడం. ఎంతోమంది తలంపులు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉందో నా తలంపులు నా త్రోవలు నీ తలంపుల కంటే నీ త్రోవల కంటే అంత ఎత్తుగా ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా కూర్చొని ప్రభా చెప్పు ప్రభా, షో మీ యువర్ థాట్స్, టీచ్ మీ, టాక్ టు మీ ప్రభా అని దేవుని సన్నిధిలో కూర్చుంటే వాక్యము తెరిచి నువ్వు చదివినట్లయితే ఆ వాక్యంలో ఏముంటుంది తెలుసా అండి? ఆ వాక్యం చదివిన 1 పేజీ 2 పేజీల్లోనే దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికలు దేవుడు చూపిస్తాడు. మామూలుగా ఉండదు, గొప్పగా ఉంటుంది. ఇర్మియా 1:5 ప్రకారం దేవుడు ఏమన్నాడు? ఐ హ్యావ్ ఫార్మ్డ్ యూ. నీ తల్లి గర్భంలో నిన్ను, ఈవెన్ బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూమ్ ఐ నో యూ. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవించి, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నేను నిన్ను నియమించి తిని. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు మీ. ఇంగ్లీష్లో బాగుంది కదా, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు మీ. ఈరోజు ఈ వాక్యం నీ దగ్గరకు వస్తుంది. ఈ వాక్యము అంటే ఈ మెసేజ్ ద్వారా దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. సో మనము ప్రతి ఒక్కటి వాక్యం చదివినప్పుడు నేనేంటి దేవుని దృష్టిలో అనేది మీకు అర్థమవుతుంది. సో వెన్ ఎవర్ యూర్ డౌన్, ప్రభా యేసయ్యా ఏంటి ప్రభా నన్ను ఇలా చేసావు అలా చేసావు అని కంప్లైనింగ్ మానేసి మనం ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం జత చేసి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది తెలుసా అండి? సామెతలు 8:31 దేవుని యొక్క వాక్యము. సామెతలు 8:31 ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు, నరులను చూచి ఆనందించుచుండినే. నరులను చూచి ఆనందించుచుండి. కొన్నిసార్లు మన అంటే కొంతమంది గిట్టరు, మనం అంటే ఇష్టపడరు. నువ్వు ఎంత మంచి చేసినా
ఇష్టపడరు. ఓకే, బట్ సమ్ టైమ్స్ ఇలాంటి వర్డ్ చదివినప్పుడు నరులను చూసి ఎవరు ఆనందిస్తున్నారు? దేవుడు. నన్ను చూసి ఎవరు ఆనందిస్తున్నారు? దేవుడు. జెఫన్యా 3:17 ప్రకారము గాడ్ ఇస్ రిజాయిసింగ్ ఓవర్ మీ. దేవుడు నా బట్టి హర్షిస్తున్నాడు. ఇలాంటి వాక్యాలు నువ్వు చదివినప్పుడు నీ ప్రార్థన మారిపోతుంది, నీ ప్రార్థన జీవితము మారిపోతుంది. ప్రభా, నా బట్టి నువ్వు ఆనందిస్తున్నందుకు నీకు వందనాలు. చాలాసార్లు మనము పక్కవారు ఏం మాట్లాడుతున్నారో అదే మాట్లాడతాం, న్యూస్ ఏం చెప్తుందో అదే మనం చెప్తాం, డాక్టర్స్ ఏం చెప్తున్నా అదే మనం చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం తిరిగి దేవునికి చెప్పగలుగుతున్నామా? ఆర్ వి టెల్లింగ్ దట్? కొంతమంది ప్రార్థనలు చేస్తే విశ్వాస సహితంగా ఉండదు, అవిశ్వాస సహితమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నాకు తెలుసు ప్రభా, నాకు ఈ జాబ్ రాదు ప్రభా, నాకు తెలుసు ప్రభా నేను పాడైపోతాను ప్రభా, నాకు తెలుసు ప్రభా నా శాపము వెంటాడుతుంది ప్రభా, నాకు తెలుసు ప్రభా నా భర్త మారడు, నాకు తెలుసు ప్రభా నా భార్య మారదు, నాకు తెలుసు ప్రభా నా కుటుంబం మారదు, నాకు తెలుసు ప్రభా ఈ అప్పులు తీరనే తీరవు. కానీ దేవుడు ఏమంటున్నాడు వాక్యంలో? నేను నిన్ను అప్పిచ్చువాడుగా చేస్తాను. అప్పు తీసుకోనన్నాయి. చూడండి ఆ మాట చదవండి, ద్వితీయోపదేశకాండం. You will lend to many nations. తీసుకురావాలి పెట్టండి. మార్నింగ్ చదవమనుకుంటా కదా. 15:6 ద్వితీయోపదేశకాండం 15:6. లెట్ us all read. ఓకే, సో నేను వాక్యం గురించి చెప్పినాక చదువుతాం. ఓకే, అది అలాగే పెట్టండి. Deuteronomy 15:6 అలా పెట్టండి. ఎంతమందికి తెలుసు దేవుని ఒక మాటలు బలమైనవి? తెలుసా? చేతులు చూపించండి, లేదంటే మాట్లాడండి. డూ ఐదర్ థింగ్. ఓకే, తెలుసా? దేవుని యొక్క వాక్యం బలమైన తెలుసా? దేవుని యొక్క స్వరం బలమైన తెలుసా? ఆయన మాట్లాడింది జరుగుతుందని తెలుసా? నోబడీ కెన్ చేంజ్ వాట్ హీ స్పోక్. తెలుసు కదండి. దేవుడు మన గురించి ఏం మాట్లాడారు మనకు తెలియకపోతే, మనం తెలియపోతే మన ప్రార్థనల వల్ల, ఇఫ్ గాడ్ హ్యాస్ టు వర్క్, హీ హ్యాస్ టు సీ యువర్ ప్రేయర్ లైఫ్. ఓకే, నీ ప్రార్థన ఎలాగుంది దేవుడు చూస్తాడు. నువ్వు కూర్చున్నప్పుడు ప్రభా నేను పాపిని ప్రభా, నేను పాపిని ప్రభా, నేను మారను ప్రభా, నేను మారను, ఆ ప్రార్థన కంటే నీవు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ప్రభా నేను బలహీననే, కానీ నీ బలము నన్ను ఏం చేస్తుంది? పరిపూర్ణం చేస్తుంది. హల్లెలూయా. అట్టి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య కుర్చీ నుంచి లేచి నిలబడతాడట. హల్లెలూయా. అట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడట, ఇప్పుడు నేను పని చేస్తాను. నా తలంపులు వచ్చాయేంటి నా బిడ్డకి, నా తలంపుతో మాట్లాడుతున్నాడేంటి నా కుమారుడు, నా తలంపులు ఏదైతే ఉందో ఈ బిడ్డకి, వారి పట్ల నాకు ఏ తలంపు అయితే ఉందో ఆ తలంపుతోనే మాట్లాడుతున్నారు. యు గెటింగ్ ఇట్? గాడ్ రెసిప్రొకేట్స్. ఆయన మాటలు మనం చెప్పినప్పుడు, ఆయన మాటలకి చూడండి, వాక్యము అన్నీ గతించిపోతుంది, భూమిలో ఉన్న సమస్తము గతించిపోతుంది, ఒక్కటే నిలబడుతుంది. ఏంటది? ఆయన వాక్కు. హల్లెలూయా. ఆయన వాక్యము నిలబడుతుంది. ఆయన వాక్యంలో నిలబడిన ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు తెలుసా? వారికి ఏది కావాలో దేవుడు వారికి దయచేస్తాడంట. ఆయన వాక్లో అంత బలం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం. I'll tell you more about the word of God, then we will claim. 15:7 వచనం చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు అంటున్నాడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప. కానీ చాలామంది పైన లైన్స్ మిస్ అవుతారు. ఏంటి? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించను. ఓకే, ఇది మనందరికి తెలుసు. దేవుని యొక్క మాటల్లో మనము నిలిచి ఉండాలి. అప్పుడు ఏది ఇష్టమో అది అడుగుతాడు. ఓకే, 8వ వచనం చదువు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ. ఎవరికి ఇష్టమో? మనం బహుగా ఫలించటం వలన ఎవరికి ఇష్టమో? నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. 5వ వచనం చదువు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేదు. ఓకే, దేవుల్లో నిలిచి ఉండడం అంటే ఏంటి? హౌ టు బీ ఇన్ గాడ్. 1 జాన్, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం.
అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయడి. నానా ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఆయన ఆజ్ఞలను చెప్తాం. గైకొనువాడు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండు. ఆయన వాణి యందు నిలిచి ఉండు. ఆయన వాణి యందు నిలిచి ఉండు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొచ్చున్నాం. హల్లెలూయా. నౌ యు ఆర్ అండర్స్టాండింగ్. we know John 15:5, we know John 15:7, we know John 15:8. అంతా తెలుసు మనకి. నువ్వు నా యందు నిల్చున్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు, ఇది తెలుసు. మీరు నాలో ఉండినట్లయితే, నా మాటలు నీ యందు నిల్చున్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఈ మాటలు తెలుసు, కానీ ఎవరు నిలిచి ఉంటారు? హౌ టు బీ విత్ గాడ్, హౌ టు అబైడ్ విత్ గాడ్. దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటి? దేవునితో ఉండడం అంటే ఏంటి? దేవుడు మనకి, ఇందాక మనము ప్రైజ్ సాంగ్స్ పాడేటప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండడం అంటే ఏంటి? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవునిలో నిలిచిన వారు ఎవరు అంటే ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, ఈ వాక్యం వినువారందరూ ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మాటలు వింటున్నారు, వారి యొక్క మైండ్ సెట్ మార్చుకుంటున్నారు. ఓకే, సో మచ్ యూ లిసన్ టు సో మెనీ పీపుల్. ఒక 4 గంటలు 5 గంటలు ఒకరితో మాట్లాడారు అనుకోండి, వాళ్ళ థింకింగ్ నీకు వచ్చేస్తుందా రాదా, వచ్చేస్తుందా రాదా? ఒక 10 గంటలు లేక 10 ఏళ్ళు ఒకరితో నువ్వు ఉన్నావు అనుకోండి, వారి వలె నువ్వు ఉంటావా లేదా? వారికి నచ్చినవి నీకు నచ్చుతుందా లేదా? ద మోర్ యూ స్టే ఇన్ గాడ్, ద మోర్ యుల్ బికమ్ పవర్ఫుల్, ద మోర్ యూ బికమ్ ఫ్రూట్ఫుల్, ద మోర్ యూ బికమ్ లైక్ గాడ్. మీకు నచ్చకపోవచ్చు, కానీ కీర్తనలు 8లో దేవుడు చెప్పాడు, నీవు ఆయనని నీకంటే కొంచెముగా తక్కువగా చేసి ఉన్నావు. హల్లెలూయా. ఆయన మహిమ ప్రభావంతో ఆయనని నింపి ఉన్నావు. భూమి మీద ఆయనని ఎలా పెట్టావో పరిపాలకుడుగా నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. సో వెన్ యూ స్టే ఇన్ గాడ్, యూ బికమ్ జస్ట్ లైక్ హిమ్. ఆయన తలంపులు కలిగి ఉంటావు. లేదంటే మనుషులందరూ నీకు వచ్చి చెప్తా ఉంటారు, నీకు 10 సార్లు జాబ్కి వెళ్ళావు, ఫెయిల్ అయిపోయావు, రిజెక్ట్ అయిపోయావు, కాబట్టి ఆ జాబ్ వదులుకో, పెళ్ళి చేసుకో, చెప్తారా లేదా? నీకు జాబ్లో నీకు క్లిక్ కాలేదు కాబట్టి బిజినెస్ ట్రై చేయు అంటారు. బిజినెస్ ట్రై చేయకపోతే నీకు ఏది అచ్చి రావట్లేదు, పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి కూడా అచ్చి రాకపోతే నువ్వు బతుకుండే వేస్ట్, నీ కర్మ అంటారు. బట్ గాడ్ డస్ నాట్ స్పీక్ లైక్ దాట్. దేవుడు అట్లా మాట్లాడాడు కదండి. దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? నేను నిన్ను కలుగజేసిన విధానము చూడగా, నీవు నన్ను కలుగజేసిన విధానం చూడగా నాకు భయము కలుగుచున్నది. హల్లెలూయా. నేను పిండంగా ఉండినప్పుడే నీ కళ్ళు నన్ను చూచి ఉన్నది. హల్లెలూయా. నేను గొప్ప కార్యాలు చేసేదను. హల్లెలూయా. యెహోవాను ఎరుగువారు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు గాక. హల్లెలూయా. You should know your God, how powerful he is. When he sits, he's powerful. When he stands, he's powerful. When he's sleeping in the boat, he's powerful. Hallelujah. When he's eating, he's powerful. He's so busy. ఆయన తింటున్నా కూడా మనుషులందరూ ఆయన చుట్టూ చేరుతా ఉన్నారు. ఆయన వేసుకున్న అంగి పవర్ఫుల్గా ఉందా లేదా? ఆయన ఉమ్మి పవర్ఫుల్గా ఉందా లేదా? ఆయన అంతయు పవర్ఫుల్గా ఉందా లేదా? ఆయన యందు నీవు నిలిచి ఉన్నట్లయితే నువ్వు అడుగు, నేను నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను ఏమి అడిగినానో నేను నీకు ఇస్తాను అంటున్నాడు. బట్ గాడ్ ఈస్ ఆస్కింగ్, అడుగు. ఏమంటున్నాడు? ఎప్పుడు ఇస్తా అంటున్నాడు? ఎప్పుడు ఇస్తా అన్నాడు? అడిగినప్పుడు. సో దట్ ఈస్ వై ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. వాక్యం వినడం ఒక ఎత్తు అయితే, వాక్యముతో ప్రార్థన చేయడము రిజల్ట్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ప్రభా, నీ వాక్యము చెప్తుంది సమస్తము నాకు మేలు కొరకై జరుగును గాక, సమకూడి జరుగును గాక, నీవు చెప్పావు కాబట్టే నాకు జరుగును గాక అనగానే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యము ఎవరిది? దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వర్షము వలె, హిమము వలె భూమిని తడిపి చిగురించి ఫలము కలుగు చేసి, అది ఫలము కలుగ చేయకుండా వెనుకకు వెళ్ళదు. అట్టి మాట నీ నోట్లో ఉండును గాక. హల్లెలూయా. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. యెషయా గ్రంథం 55:11. ఎస్, వర్షము హిమము ఎలాగైతే
వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలా పదవచనం. మరలక భూమిని తడిపి వర్షము హిమం. ఎప్పుడైనా వర్షము చూసారా? హిమము చూసారా? పైన ఆగిపోయిందా? ఎలాగైతే వచ్చి ఏం చేస్తాయి అవి? మరలక. అంటే ఇమాజిన్ గాడ్స్ వర్డ్ ఇస్ ఆల్సో లైక్ దాట్ అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైన అర్థమవుతుందా మీకు? మీరు వాక్యం, మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యాన్ని పట్టుకొని రాసుకొని లైన్ టు లైన్ రాసుకొని, మీ వాగ్దానం దేవుడు ఏదైతే ఇచ్చాడో అదంతా రాసుకొని, ప్రభా ఈ వాగ్దానము ఒట్టి మగ్దలేని మరియకే లేక పరిశుద్ధురాలైన మరియకే అని లేదు కదా. ఎవరైతే వాక్యం వింటున్నారో వారు ధన్యులు, వాక్యం వినువారు దాన్ని గైకొనువారు మరి ధన్యులు. హల్లెలూయా. యేసే దగ్గరికి ఒకసారి తల్లి బ్రదర్స్ వచ్చారు. ఓకే, వస్తే కొంతమంది అన్నారు, యేసయ్య యువర్ మదర్ కేమ్ టు సీ యూ. ఓకే, యేసే ఏమన్నాడు? నా వాక్యము విని నా చిత్తము చేసేవారే నా తల్లి నా సహోదరులు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుని యొక్క వాక్యం అంత పవర్ఫుల్లా? నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక పవర్ఫుల్లా? నీవు ఈరోజు సిచ్యువేషన్ ఒక ఫెయిలియర్గా ఉన్నావు, కానీ దేవుని యొక్క వాక్యము ఒక విక్టరీగా ఉందా లేదా నీ జీవితంలో? ఫెయిలియర్స్ నుండి దేవుడు విక్టరీలోనికి దేవుడిని నడిపించును గాక. దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంట? ఇసుక మీద కట్టుకున్న ఇంటి వల్లే లేదంట. దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటా 25వ వచనం. దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి? చదువుదామండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలిపడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. Matthew 7. Yes. 25. ఓకే ఓకే, లెట్ us not stop here. మీ అందరికి తెలుసు, ఇందాక చదివాము. వాన కురిసెను, వరదలు వచ్చెను. చెప్దామా? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. హల్లెలూయా. ఏంటి ఆ పునాది? దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆ పునాది? చేద్దాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీను వలె పోలి ఉండును. వాన కురిసెను, వరదలు 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధి మంతుని పోలి ఉండును. హల్లెలూయా. 24 గంటలు ఈ వాక్యంలో ఉండండి. మీరు ఎలా ఉంటారు? పునాది వేయబడిన వారుగా ఉంటారు. హల్లెలూయా. నో బడీ కెన్, వాన రాని, వరద రాని, గాలి రాని, ఏదైనా రాని, భూకంపం రాని, nothing can stop the blessing of God in your life. Hallelujah. అట్టి వాక్యము మనకు ఉండాలి. ఆ వాక్యం మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎప్పుడు నేను వీక్ ప్రభా, నేను బలహీనుని ప్రభా, నేను దరిద్రుడని ప్రభా, నా కుటుంబం క్షమించబడింది ప్రభా, నా ఇంట్లో, నా వంట్లో, నా అంతట్లో రోగం ఉంది ప్రభా, నాశనం ఉంది ప్రభా, ఇది తప్పితే నాకు ఏమీ కనబడట్లేదు ప్రభా అని చెప్పేవాళ్ళు బిలీవర్స్లో 99.9%. బట్ దట్ 1% షుడ్ బి సో చర్చ్. ఓకే, ఆ 1% ఏమని చెప్పాలంటే, బిలీవర్స్ హ్యావ్ గ్రేట్ అథారిటీ అండి. ఎలాంటి అథారిటీ అంటే, వాక్యము పట్టుకొని, ప్రభా ఈ వాక్యములో ఏముంది? ఇదిగో నన్ను నువ్వు తలగా నియమిస్తావని ఉంది. ఆమేన్. హల్లెలూయా అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ నా మాటలు విని దాన్ని గైకొను ప్రతి వాడు ఎలాగుంటాడు? ఇసుక మీద కాదు, బండ మీద ఇల్లు కట్టుకున్న వారి వలె ఉండునుగాక. హల్లెలూయా. ఐ డోంట్ కేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, రీడ్ ద వర్డ్, అబైడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యంలో ఉండండి. అద్భుతాలు ఉన్నాయండి. యెషయా 60వ అధ్యాయంలో ఒక్క నెగటివ్ వర్డ్ లేదండి. అక్కడ యెషయా 60వ అధ్యాయంలో, యెషయా 61లో ఒక్క నెగటివ్ వర్డ్ లేదు. ఆ వాక్యాన్ని పట్టుకొని రోజు ప్రకటించండి. రోజు అది పట్టుకొని ప్రార్థన చేయండి.
మామూలుగా లేదు ప్రభా, వర్డ్ చాలా ఘోరంగా ఉంది, నా తలంపుల కంటే ఘోరంగా ఉంది. రాజులు వస్తారా నా దగ్గరికి? ఎప్పుడైనా ఆలోచించారా? రాజులు వస్తారా నా దగ్గరికి? దేవుడు అంటాడు, ఎందుకు రారు? భూమి ఎవరిది? లోకం ఎవరిది? ధనైశ్వర్యం ఎవరిది? రాజ్యాలు ఎవరివి? అధిపతులు ఎవరు నియమిస్తున్నారు? దానియేలు 2:20-21 ప్రకారం అధిపతులను నియమించుచు వారిని దింపుతూ త్రోసిపుచ్చువాడు ఎవరు? కాలం సమయాలను మార్చువాడు ఎవరు? టేక్ దట్ వర్డ్. కాలము సమయము మార్చువాడు దేవుడా. ఈ కాలము మారునగాక. నా చెడ్డ కాలం, మై బ్యాడ్ సీజన్ షుడ్ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నా జీవించినంత కాలము సంతోషము, సమృద్ధి, సందడి, సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే అలాగ మాట్లాడుతూ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నారో, ద హోల్ హెవెన్ ఇస్ బ్యాకింగ్ యూ అప్, బికాస్ దే క్యాన్ రికగ్నైజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ బైబిల్, ద వర్డ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చాలా బలమైనది. ఆ వాక్యమే మనమందరం బిలీవర్స్, మనమందరం నమ్ముతున్నాం కదండి. బిలీవర్స్కి ఉండే గొప్ప అథారిటీ ఏంటి తెలుసా? గొప్ప అథారిటీ ఏంటి తెలుసా? మీ అందరికి అథారిటీ ఉంది, మీ అందరికి ఉంది అథారిటీ. యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్. యు ఆల్ హ్యావ్ అథారిటీ టు కంట్రోల్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎలాగంటే 149వ కీర్తన 6 నుంచి చద్దాం. బిలీవర్స్కి ఉన్న అథారిటీ ఇక్కడ రాయబడింది. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, అన్యజనులకు చెప్దామా, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును. ఏముంది మన చేతిలో? విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. వారి చేతిలో ఏముంది? వారి చేతిలో ఏముంది? వారి చేతిలో ఏముంది? 2 అంచెలు కలిగిన ఖడ్గం ఉంది. హల్లెలూయా. 2 అంచెలు కలిగిన ఖడ్గం ఉంది. హల్లెలూయా. యు కెన్ చేంజ్ యువర్ వైఫ్ విత్ దిస్ వర్డ్. యు కెన్ చేంజ్ యువర్ చిల్డ్రన్ విత్ దిస్ వర్డ్. యు కెన్ చేంజ్ యువర్ హస్బెండ్. యు కెన్ చేంజ్ యువర్ ఫ్యామిలీ. యు కెన్ చేంజ్ యువర్ కెరియర్ విత్ దిస్ వర్డ్. హల్లెలూయా. అయ్యా, నువ్వేమన్నావు నాయనా ప్రభా? నన్ను ప్రేమించే వారికి ఏమిస్తాడు అన్నాడు దేవుడు. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తి కడతాను. ఆ వర్డ్ ఉందా లేదా? వాక్యంలో ఉందా లేదా? అబ్రహాము బహు ధనవంతుడు అయ్యాడా లేదా? అయ్యాడా లేదా? వాట్ యు వాంట్ యూ విల్ గెట్. ఓకే, బట్ యూ షుడ్ నో హౌ టు ఆస్క్. ఎలాగ అడగాలి? పవర్ఫుల్గా అడగాలంటే వాక్యము త్రూ అడగాలి. ఎందుకంటే వాక్యానికి మించింది ఏదియో లేదంట. వెండి కంటే, బంగారం కంటే మేలిమి బంగారం. ఇందాక చదివాము ఉదయకాలం 19వ కీర్తన. ఇందాక కూడా మనం చదివాము. ఎన్నో వచనం అండి? 7వ వచనమా 8వ వచనమా? Psalm 19 10వ వచనమా? అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు. చూడండి, నీ చేతిలో ఏముంది? బంగారం ఒక తులం ఎంత అండి? 1 lakh బంగారం ఒక తులం. ఓకే, ఇక్కడ బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే, కోరదగినవి తేనె కంటే, జుంటి తేనె కంటే మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు ఏం చేయబడుతున్నాడు? హెచ్చరికను. వాటిని గై కొనుట వలన గొప్ప లాభము, గొప్ప లాభము. హల్లెలూయా. ఆ గై కొని అది చదివి 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 హృదయంలో డిపాజిట్ చేస్తూ ఉంటే నీ ప్రార్థన వాక్యం అవును గాక, నీ పరిచర్య వాక్య పరిచర్య అవును గాక, నువ్వు ఎవరితో మాట్లాడినా ప్రకటించే స్త్రీగా, ప్రకటించే పురుషుడిగా అవును గాక. యు విల్ బీ ద మిషనరీ వెర్ ఎవర్ యు ఆర్, బికాస్ యు క్యారింగ్ వాట్? ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ వాక్యముతో నువ్వు కళ్ళు మూసుకొని, ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది ఏమనగా, పరాక్రమం గల శూరుని వలె నువ్వు నా యొద్ద నాకు తోడుగా వస్తావని చెప్పింది వాక్యము. హల్లెలూయా. ఎక్కడుంది? ఇర్మియా 20:11. హల్లెలూయా. ఇర్మియా 20:11లో ఇలా ఉంది. You're literally standing in the court of God and saying, according to section number 1, 2, 3, 4, 5, this is this, this is that, I should receive it. Hallelujah. దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే, అరే అవును, I know that word, I will sanction it. You should know what sections you have to get the powerful promises of God in your life. చదవండి, బుక్స్ ఓపెన్ చేయండి. చూస్ లైఫ్, చూస్ ద బెస్ట్
బెస్ట్ వర్డ్, శ్రేష్టమైనది. ఇట్ ఈస్ ఫ్రీ, యూ కెన్ ఆస్క్ గాడ్. అడుగు ప్రతి వానికి, అడుగువానికి, తట్టువానికి, వెదుకువానికి దొరుకును, అడుగు ప్రతి వానికి, అడుగు ప్రతి వానికి. నువ్వు ఎలా అడుగుతున్నావు? మన మాటలు మన ఆలోచనతో ప్లీజ్ అడగకండి. మన ఆలోచన, నాకు తెలుసు ప్రభా జాబ్ రాదని, మీ చిత్తమైతే ఎక్కడో ఒక 10,000 రూపాయల జాబ్ అయినా ఇవ్వండి ప్రభా. నో, ఎలా అడగాలి? ప్రభా, ఓపెన్ Deuteronomy 28 2nd verse. ఫస్ట్ నుంచి చదవాలి లేదంటే. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఏమి మాట వినాలి? ఎవరు మాటలు వినాలి? డాక్టర్ మాటలు శ్రద్ధగా విని భయపడిపోయి ఇంకా 3 ఏళ్ళు ఆయుష్ ఉన్న 3 రోజులు చాలాసార్లు మనం వినే మాటలు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాయి. చాలాసార్లు మనం చదివేది మనల్ని నడిపిస్తూ ఉంటున్నాయి. చాలాసార్లు మన జీవితాల్లో మనల్ని మనము ఎంత వేస్ట్గా మాట్లాడుకున్నాం, ఎంత వేస్ట్ ఆలోచన కలిగి ఉన్నాం. ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ అవ్వాలి. దేవుని బ్రెయిన్ మన బ్రెయిన్ షుడ్ లిటరల్లీ బి ట్రాన్స్ప్లాంటెడ్. అప్పుడు యూ విల్ బీ వర్కింగ్, వాకింగ్, టాకింగ్, లీడింగ్ యువర్ లైఫ్ లైక్ గాడ్. హల్లెలూయా. చాలా బలంగా ఉంటాం. ఆమేన్. ఇక్కడ ఏముందండి? ఆ మాటలు శ్రద్ధగా విని ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా. భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవుడు లిమిట్స్ ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్న ఒక జనాంగము, ఒక్క జనము ఇండియా దేశములో మాత్రమే, హైదరాబాద్లో మాత్రమే అనుందా? ఈ వాక్యం తర్వాత మీలో ప్రతి ఒక్కరు 1 గంట కాదు కదా, 2-3 గంటలు వాక్యాన్ని చదువుతురుగాక, వాక్యాన్ని ప్రకటించుదురుగాక, మైండ్ ఆఫ్ క్రైస్ట్ వచ్చునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంత పవర్ ఉందా ఈ వర్డ్లో? అంత పవర్ ఉందా ఈ వర్డ్లో? వ్యర్థమైన ప్రతి మాటలు వింటాం, తిట్టేవారిని అయితే చాలా ప్రేమిస్తాం. కానీ దేవుడు ఒకసారి నిలబడి, ఐ వాంట్ టు బ్లెస్ యూ, నా మాట విను. ఇంకేముంది చదవం. లెట్ us all read 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట లెట్ us all read. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. All these blessings will come upon you, accompany you if you obey his words. Hallelujah. ఏంటా దీవెనలు? చద్దామా? అందరం కలిసి చద్దామా? కమాన్. ఎంతమందికి గట్టి స్వరం ఉంది? ఉందా? మీరు అందరి చేతులు చూపించారు. ఓకే, చద్దాం. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భ ఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి ఎద్దులు, నీ గొర్ర మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నుండి నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నంలన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు చిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. చదవం. లెట్స్ రీడ్ టిల్ 4. భూ ప్రజలందరూ యెహోవా నామమును నీకు భయపడుదురు.
నీకు ఇచ్చేదన నీ పితలతో ప్రమాణము చేసిన దేశంన యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. కమ్ ఆన్, రీడ్ టిల్ 14. నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటికి ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలో కుడి గాని ఎడమ గాని తొలగి నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడల, చెప్దామా, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రింద వాడుగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We just spoke what God spoke for us. దేవుడు మన కొరకు ఏం మాట్లాడాడో అదే మనము ఈరోజు దేవునితో మాట్లాడాము. మామూలుగా ఉన్నాయా బ్లెస్సింగ్స్? ఒక రేంజ్లో ఉన్నాయా? మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయా లేదా? ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయా లేదా? ఆయన తలంపులు నీ ఎడల ఉన్నతంగా ఉన్నాయా లేదా? ఇప్పటివరకు ఎలాగున్నావో నాకు తెలీదు. యూర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. నాది ఏజ్ అయిపోతుంది, పెళ్ళి కావట్లేదు. 30 years వచ్చాయి, 34, 35, 40 years వస్తున్నాయి, పెళ్ళి కావట్లేదు. ఏం చెప్పాలి? యెహోవాకి అసాధ్యమైనది ఏదియో లేదు. యవ్వనపు పక్షిరాజు, యవన 103 కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. హల్లెలూయా. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. కానీ జనరల్గా వీ డోంట్ స్పీక్ లైక్ దిస్. ఐ హ్యావ్ వెరీ ఫ్యూ పాజిటివ్ పీపుల్ ఇన్ మై లైఫ్, 1, 2 అంతే, వెరీ ఫ్యూ. కానీ నేను ఐ డోంట్ వాంట్ టు లుక్, నేను వారికి అన్నీ నెగిటివ్ చెప్పి నాకు ఇది జరిగింది అది జరిగింది అని చెప్తే వాళ్ళు ఏంటి నువ్వు ఇలాగున్నావు అలాగున్నావు అనొద్దు అని చెప్పేసి కొంచెం నేనే నా ప్రార్థనలో చెప్పుకుంటా ఉంటాను. ఓకే, బట్ దేవుడు అలాంటి ప్రార్థన కంటే ఏ ప్రార్థన సంతోషిస్తారు తెలుసండి? ఆయన మన పట్ల ఆయన ఆలోచన మనం చెప్పుకుంటే ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అండ్ హిస్ థాట్స్ ఆర్ బియాండ్. విలాప వాక్యంలో ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, విలాప వాక్యాలు అందరికీ తెలుసు కదా. ఓకే, ఆ పేరులోనే మనకు తెలుసు విలాప వాక్యం, విలాప ప్రార్థన, విలాప సభలు ఇవన్నీ కాదు. ఓకే, లెట్స్ రీడ్ 3వ అధ్యాయము 18 నుంచి చూడండి ఎలాగ స్టార్ట్ చేస్తారు. నెగిటివ్గా స్టార్ట్ చేస్తూ నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రను చేదును. చూడండి ఏమంటున్నాడు? లామెంటేషన్స్ 3:18 విలాప వాక్యం 3:18 ఏమంటున్నాడు? నాకు బలము ఉడిగెను అనుకొంటిని, నాకు బలము ఉడిగేను, మై స్ప్లెండర్ ఇస్ గాన్. మనం అనుకుంటాం కదండి, చిన్న మిస్టేక్ అయితే అనుకుంటాం కదండి. ఎస్, మై స్ప్లెండర్ ఇస్ గాన్. యెహోవా యందు నాకిక ఆశలు లేవను, ఇంకా నాకు ఆశలు లేవనుకుంటుని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రను, నా శ్రమను నా దురవస్థను నా చేదును జ్ఞాపకము చేసుకోను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనో జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా. ఎడతెగక ఎలా ఉంది? 20వ వచనం, ఎడతెగక నా ఆత్మ వాటిని ఏం జ్ఞాపకం చేసుకుంటుంది? నాకు ఆశలు లేవు, నాదంతా అయిపోయింది, నా బలం ఉడిగిపోయింది. అర్థమవుతుందా? మన ప్రార్థన ఇలాగే ఉంటుంది. ఓకే, అలాగ ఆత్మ అలా జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది? నాలో కృంగి ఉన్నది, అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. ఓకే, మనం కృంగిపోతాం. అయితే ఇక్కడ చూడండి ఆయన ప్రార్థన మారుస్తాడు. 21వ వచనం నుంచి ఆయన ప్రార్థన చూద్దాం.
నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏమి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ కలిగిందంట? చదువుదాం. యెహోవా కృపగలవాడు. హల్లెలూయా. ఈ యొక్క విలాప వాక్యములో, ఆ పనిష్మెంట్లో, ఆ భయంకరమైన దురవస్థలో ఇర్మియా ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా పట్ల యెహోవా వాత్సల్యం నిలిచి ఉన్నది. ఇంకా యెహోవా కృపగలవాడు. హల్లెలూయా. యెహోవా మహాకృపగలవాడు. హల్లెలూయా. ఇన్ ద మిడ్స్ ఆఫ్ పనిష్మెంట్, దావీదు పనిష్మెంట్ వచ్చింది. ఓకే, తెగులు వచ్చింది. ఆ టైంలో దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, కానీ దావీదు ఒక బెస్ట్ ఆప్షన్ ఎన్నుకుంటాడు. ఏమంటాడు తెలుసా? ఆ బెస్ట్ ఆప్షన్ కూడా ఎలా ఎన్నుకుంటాడంటే, దేవుడు మహాకృపగలవాడు కనుక ఆయన చేతిలో పడి ఉంటా చాలా మంచిది, మనుషుల చేతిలో నేను అంటే ఆయన ప్రార్థన ఎలా ఉంది? ఆల్రెడీ క్లెయిమ్ చేసేసాడు. ప్రభా నువ్వు ఎవరివి? వాక్యం ఏం సెలవిస్తుంది? మహాకృపగలవాడు అనగానే దేవుడు 3 రోజులు పనిష్మెంట్. ఈ సెడ్ నో, ఇంకా స్టాప్. ఒక క్యాల్కులేషన్లో ఏంజల్ని పంపిస్తాడు. ఇంతమంది చనిపోవాలి, ఇంతమంది అటాక్ కావాలి. అయితే దూసిన కత్తితో దేవుని దూత ఎలాగొచ్చేసింది? దావీదుని బట్టి ఆ దేశం అందరినీ ఎంతమందిని చంపేయాలో అంతమందిని చంపేస్తూ ఉంటుండగా, ఎప్పుడైతే యెహోవా మహాకృపగల వాడు అని దావీదు చెప్పిన వెంటనే దేవుడు ఆపేశాడంట దూతని. హల్లెలూయా. ఇంకా చాలు అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? ఇంకా చాలు, ఇంకా ఆపు. అదేంటి ప్రభా, నువ్వు క్యాల్కులేటివ్గా నాకు ఎంతమందిని చెప్పావు? 2 లక్షలు, 3 లక్షలు, 3 మిలియన్ మంది అని చెప్పావు. ప్రభు అన్నాడు, ఇంకా చాలు. నేను ఎవరిని? మహాకృపగలవాడను. హల్లెలూయా. నేను ఎవరిని? మహాకృపగలవాడను. మోసెస్ ఇస్ ఆల్సో లైక్ దాట్. దట్స్ వై గాడ్ లవ్ టు టాక్ టు మోసెస్. మోషే దేవుడు చెప్పిందంతా ఇంబైబ్ చేసుకునేవాడు, ఎక్కించుకునేవాడు, బుర్రలో ఎక్కించుకొని ఒక రోజు దేవునికి చాలా కోపం వచ్చేసింది. నువ్వు జరుగు మోషే అన్నాడా లేదా? నువ్వు జరుగు మోషే, అంత ఉద్రేకంతో అని అన్నాడు. నేను నిన్ను, నీ కుటుంబాన్ని నేను నా జనంగా చేసుకుంటా, బట్ నువ్వు జరుగు, ఒక్క నిమిషం చాలు, వీరందరినీ సమూల నాశనము చేస్తా. మోషేమన్నాడు? నువ్వు మహావాత్సల్యము కలిగిన దేవుడవు, నువ్వు కోపించుటకు నిదానించు దేవుడవు. హల్లెలూయా. when he said that, God said, నేను వారిని ఏమీ చెయ్యను. హల్లెలూయా. when you know God's thoughts, when you know his nature, your prayer is different. నీ ప్రార్థన is different. జరుగు మోషే, సమూల నాశనం చేస్తా అంటే నువ్వు కోపించుటకు నిదానించు వాడవు. నీ వాత్సల్యత గొప్పది, నీ కోపము నిమిషం మాత్రమే, నీ దయ, నీ వాత్సల్యత ఎన్ని తరాల వరకు? ఆయుష్ కాలం అంతా ప్రభువా, ఆయుష్ కాలం అంతా. దేవుడు అన్నాడు, నేను వారిని ఏమీయో చేయను. అయినా మోషే ఆగలేదు. నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ముందుకు వెళ్ళను. నువ్వు అలిగావు నాకు తెలుసు, బట్ ఐ నో యు ఆర్ గోయింగ్ టు కమ్. దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నా మంచితనమంతయు. హల్లెలూయా. కోపంగా ఉన్న యేసయ్య, కోపంగా ఉన్న దేవుడు నా మంచితనంను చూపిస్తానన్న దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ విషయంలో కోపంగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు చాలా చాలా మంచివాడు. యేసు దేవుడు మంచివాడు, మంచివాడు. చెప్తామా? యేసు దేవుడు మంచివాడు, చాలా చాలా మంచివాడు. చెప్తామా? యేసు దేవుడు మంచివాడు, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. ईशु अच्छा है, बहुत अच्छा है, ईशु अच्छा है, बहुत अच्छा है, अच्छा अच्छा बहुत अच्छा है, अच्छा अच्छा बहुत अच्छा है, ईशु अच्छा है, बहुत अच्छा है, ईशु अच्छा है, बहुत अच्छा है, अच्छा अच्छा बहुत अच्छा है, अच्छा अच्छा बहुत अच्छा है. Yesu நல்லவர் ரொம்ப, Yesu நல்லவர் ரொம்ப நல்லவர், ரொம்ப ரொம்ப Yesu ரொம்ப ரொம்ப நல்லவர், Yesu
లవర్. చెప్తామా? కమాన్ వర్షిప్ గాడ్. నువ్వు ఎంత దేవా, నువ్వు ఎంత మంచోడివి అని నువ్వు చెప్తా ఉంటే గాడ్ ఈస్ రిమెంబరింగ్ ఐ యామ్ గుడ్ ఫర్ మై చైల్డ్. రొమ్మ రొమ్మ యేసు దేవుడు మంచివాడు, యేసు దేవుడు మంచి. చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రబుల్స్ దావీదు ఇలాగే, నువ్వు చాలా మంచివాడు, నువ్వు చాలా మంచి. కొడుకు చనిపోయాడు, నువ్వు చాలా మంచివాడు, నువ్వు చాలా మంచి, నువ్వు మహాకృపగల ఆడవు. దేవుడు ఏం చేస్తాడు? అబ్బా, నా మంచితనం అంతా గుర్తు చేస్తున్నాడు. దావీదుకు ఒక శ్రేష్టమైన తనయుడిని ఇవ్వాలి. ఎవరిని వాడుకున్నాడు? ఎక్కడ ఎవరితో తప్పు చేశారో వారితోనే దేవుడు ఏం చేశాడంటే, నా మంచితనం నేను చూపిస్తాను. వేర్ God wants to punish you, the same place God wants to be gracious to you. Hallelujah. He's a God full of grace. Amen. సో నీవు ఎప్పుడు కూడా ప్రభా యేసయ్యా నీవు నా జీవితాన్ని నీవు అడుగు పెడితే చాలు మారిపోతుందంటే, దేవుడు అడుగు పెట్టకుండా ఉండడు. దేవుడు నీ దోణిలో ఎక్కుతాడు, నీ జీవితంలో వస్తాడు, నీకు మేలు చేసి వెళ్ళిపోతాడు. ఆయన పేరేంటి? మేలు చేయు దేవుడు. ఆయనకు తెలిసిందంతా ఏంటి? మేలు చేయడము మాత్రమే తెలుసు. చూడండి ఈయన ఏమంటున్నాడు చూద్దాం. లెట్స్ రీడ్. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. ఇది విలాప వాక్యంలో బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు సమయములో యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యం ఎలా ఉందంట? చద్దాం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ఏ రోజు పుట్టుచున్నది ఆయన వాత్సల్యము? అనుదినం, డైలీ. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ట్రూ. ఈ రోజు కూడా నీకు దేవుని యొక్క వాత్సల్యం నీ పట్ల ఉందా? నీ పట్ల దేవుడు కృప చూపిస్తున్నాడా? ఈ రోజు కూడా నిన్న దినమంతా 1000 మిస్టేక్స్ చేసావు, కానీ ఈ రోజు దేవుని కృప చూపిస్తున్నాడా? ఆయన వాత్సల్యం ఉందా లేదా? ఎస్, గాడ్ ఈస్ మేకింగ్ యూ, పర్ఫెక్టింగ్ యూ ఇఫ్ యూ బిలీవ్ అన్నాడు. అనుదినము చెప్పండి, అనుదినము, అనుదినము, ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఆయన వాత్సల్యము నూతనంగా పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే. Come on, as you sing you pray. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నీవై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నీవై ఉన్నా చెప్తామా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుంటినా. జ్ఞానమంత చూపి చెప్తామా, శక్తి దార పోసిన నష్టమే మిగులుచుంటినా. చెప్తామా బిగ్గరగా. శాపము మాపి నీవు నాకుంటే, శాపము మాపి నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన నమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన నమ్యమే తెలియకుండినా. చెప్తామా, ఎవరున్నారు మనకు సాయం చేయడానికి? సాయము చేయ
ద వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నేను నమ్ముకొనదగిన ఏ టైంలో? ఆపత్కాలమందు నేను నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆ వాగ్దానము, ప్రభా ఆపత్కాలమందు నమ్ముకున్న వారు ఎవరు లేరయ్యా, కానీ వాక్యం ఏం సెలవిస్తుంది, నీ వర్డ్ ఏం చెప్తుంది? నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్తుంది. నాకు సహాయము చేయవా? అండ్ వాట్ హ్యాపెన్స్? నీవెంతైనా నమ్మదగిన వాడవు. 24వ వచనం, యెహోవా నా భాగమని నేను అనుకొంచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొంచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా. ఈ రోజు మీరందరూ దేవుని ఆశ్రయించడానికి వచ్చారు. యెహోవా మీ ఎడల దయాలత్వం తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. హల్లెలూయా. దేవుడు నీకు దయ చూపిస్తున్నాడు. ఆమేన్. జంప్ టు 31. ప్రభు సర్వకాలము విడనాడడు. చూడండి ఆయన హోప్ లాంగ్వేజ్, చూడండి ఆయన వాక్యం చూడండి. ప్రభువు సర్వకాలము విడనాడడు. కెన్ యూ ప్రే లైక్ దిస్? ప్రభా నువ్వు సర్వకాలము విడనాడవు కదా, ఈ సిచ్యువేషన్లో కూడా నన్ను విడిచిపెట్టవు. ఒకవేళ చదువు 32. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి బాధ తక్కువ, కానీ కృప ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. తన కృప సమృద్ధిని బట్టి జాలి పడును. హల్లెలూయా. ఆయన హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారణ అయినను బాధ అయినను కలుగ చేయడు. ఈ వాగ్దానం రాసుకోండి. లామెంటేషన్స్ 3:33, విలాప వాక్యంలో 3:33. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారము అయినను బాధ అయినను కలుగ చేయడు. హల్లెలూయా. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభా నీ మాట, ఏ మాట? ఎవరికి నువ్వు బాధ, ఇంకా చెప్పాలంటే కీర్తనలు 9:12 పడు వారి పక్షమున ఆయన ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడువాడుగా అన్నాడు. హల్లెలూయా. వారి మొరను ఆయన మరువడు. ద మోర్ యూ కోట్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, ఆయన వాక్యాన్ని ఇలాగా నువ్వు ఎత్తి పట్టుకున్నట్లయితే నీకేం జరుగుతుంది? నీకు గొప్ప పవర్ఫుల్ ఆన్సర్ రాబోతుంది. ఆయన వాక్యము, వెన్ యూ గో టు గాడ్, నీ మాటలు కాదు, ఆయన మాటలు ఎలాంటిది? వర్షము హిమము ఎలాగైతే ఆకాశం నుండి వచ్చి భూమిని తడిపి వెనుక వెళ్ళక, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆకాశం నుండి వర్షము హిమం వచ్చి వెనుక వెళ్ళక. సో ఆయన వర్డ్ను మాట్లాడినప్పుడు ఆ వర్డ్ వెనుకకు వెళ్ళదు. సో వెన్ యూ సే Romans 8:11, రోమా 8:11, ఈ మాట నువ్వు చదివినప్పుడు ఎలా చదవాలి చూడండి. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ ఎవరిలో? నాలో నివసించిన ఎడల ఎలా ఉంటుంది? మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. స్వస్థపడగోరు వారు ఈ వాగ్దానం చదవాలి. ఆమేన్. హల్లెలూయా. చచ్చిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకుని డిప్రెషన్ ఉన్నా, నేను చావను. వాక్యంలో ఏముంది? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. హల్లెలూయా. ఇంకొక వర్డ్ ఉంది వాక్యం 119 కీర్తన, నీ వాక్యమే నన్ను బ్రతికించును. హల్లెలూయా. బాధల్లో నుండి అది నాకేమిస్తుంది? నెమ్మది కలుగ చేయును. The way if you are reading this word and you are going to God, నా తలంపులు కలిగి ఉన్నవారు వీరు, నా ఉద్దేశాలు జరిగించేవాడు అబ్రహాం అన్నాడు దేవుడు, నా ఆజ్ఞలు గైకొనువాడు అబ్రహాం అన్నాడు దేవుడు. ఒకసారి చద్దాం. జెనసిస్ 18 అనుకుంటా, ఒకసారి చద్దామండి. జెనసిస్ ఆదికాండం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. చూడండి దేవుని యొక్క ఆలోచన అబ్రహాం విషయంలో ఏముంది చద్దామా? నీ పట్ల కూడా అదే ఉంది. ఇది ఒకసారి సోచర్చ్కి వాగ్దానంగా రాసుకోమని చెప్పానా? ఎస్. ఏ రోజు? జూన్ 15. జూన్ 15. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఆ సిస్టర్స్కి. హల్లెలూయా. జూన్ 15 రోజు దేవుడు చెప్పాడు. మళ్ళీ రోజు 15 days తర్వాత మళ్ళీ మనకు బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుపరుస్తున్నాడు? అబ్రహాము అంటే మనం నిశ్చయముగా బలహీనముగా అవునుగాక అన్నాడు.
బలము గల గొప్ప జనమును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు. ఆశీర్వది. అబ్బా, ఈ వర్డ్ నాకు చాలా ప్రభా, నా జీవితం ధన్యవాదం. ఈ వర్డ్ ఏంటి? వర్డ్ భూమిలోన సమస్త జనములు నా బట్టి, నా మూలముగా. కొంతమంది నమ్మట్లేదు. నమ్మిన వారికి ఏది, అడిగిన వారికి ఏది, అడిగిన ప్రతి వానికి ఇది. హల్లెలూయా. భూమి మీద నా మూలముగా సమస్త జనములను ఆశీర్వదింపబడును. అబ్రహాం విషయంలో దేవుని తలంపులు ఉన్నతంగా ఉన్నాయా లేదా? అబ్రహాము ఒక్క నలుసు ఇవ్వు ప్రభా అంటే దేవుడు ఏమంటున్నాడు? భూమిలోన సమస్త జనములు నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదింపు అని చెప్తూ ఏమంటున్నాడు చదువు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయున్నట్లు తన తర్వాత అబ్రహాము గూర్చి చెప్పింది దేవుడు చెప్పుకున్నాడా? ఎస్. దేవుని తలంపు ఉందా అంటే నీ పట్ల కూడా ఉందా లేదా? ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడు? ఎవరి కోసం ఇచ్చాడు? అబ్రహాం కొరక, నీ కొరక, నా కొరక. అబ్రహాం అయిపోయింది లైఫ్, బట్ హీఈస్ గివెన్ ఇట్ టు us ద సేమ్ ప్రామిస్. హల్లెలూయా. అబ్రహాము వలె నువ్వు దీవించబడుతువు గాక. హల్లెలూయా. మీరు న్యూ టెస్ట్మెంట్ ఇఫ్ యు సీ, ఇబ్రహాం గురించి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాంని మేము ఎరగము. 62వ కీర్తన, 63వ కీర్తన, 3వ యెషయా గ్రంథం అనుకుంటా. అబ్రహాం మా తండ్రి, కానీ అబ్రహాం మేము ఎవరమో ఎరగడు. మా తండ్రివి నీవే. ఎస్. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నువ్వు స్వతంత్రించుకుంటావని నువ్వు చెప్పావు. అబ్రహాం సంతానము. అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి. అంటే మనమందరం ఎవరము? మన పేరేంటి? విశ్వాసులు. మనందరికీ ఈ వాగ్దానం ఉందా లేదా? ఏంటా వాగ్దానం? 18 ఏంటా వాగ్దానము? నీవు నిశ్చయముగా బలము కల్లా గొప్ప జనము అగునుగా, నీ మూలముగా సమస్త జనములు భూమి మీద ఆశీర్వదింపబడును గాక. ఈ వాగ్దానం ఈ సండే ఆమెను కాదు, ప్రతిరోజు మండే రాసుకోండి. ప్రతిరోజు ప్రభా గుర్తు చేయండి. ప్రభా నువ్వు చెప్పావు, నాకే చెప్పావు, ఇది నాకే, నీవు మాట్లాడావు నాతోనే అని నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మువాడు ఎవరు మహిమను చూస్తారు? దేవుని మహిమ చూచుదురుగాక. నమ్మితే చాలు. నీకు ఎటువంటి క్రెడెన్షియల్స్, రెజ్యూమే ఏం అవసరం లేదు. నమ్మితే చాలు. అండ్ హీ సేస్, అతనికి నేను కలుగ చేయనట్లు, నేను అబ్రహాం గురించి చెప్పినది అతను కలుగ చేయనట్లు ఏం చేస్తున్నాడు? తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గై కొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. And what God has promised you, He knows you. He knows your children. చాలా మంది ఇక్కడ పెళ్లి కాని వారు ఉన్నారు. God knows your children. They are going to be mighty. ఇది దేవుని నోట నుండి వస్తుంది. నీ సంతానము. యెషయా గ్రంథం 61:9, యెషయా గ్రంథము 61:9. Come on. The Holy Spirit is giving us so many promises to pray. జనములలో వారి సంతతి తెలియబడునుగాక, జనుల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందునుగాక, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచు వారందరూ ఒప్పుకొందురుగాక. హల్లెలూయా. All the promises today that God has released, it is coming out of His mouth. Write it down, pray for it, pray the word. Amen. ఈ యొక్క ప్రార్థనతో నీవు ఈ యొక్క వాక్యముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం లేదు, నేను చెప్తున్నాను మీకు ఎలా ప్రార్థన చేయాలి. పవర్ఫుల్ ప్రేయర్స్ ఎలా చేయాలంటే, ఇప్పుడు చెప్పిన వాగ్దానాలను రాసుకోండి. దేవుడు ఇంతకుముందు మీకు చెప్పిన వాగ్దానాలను రాసుకోండి. ఒక బుక్ పెట్టుకోండి, ప్రామిస్ బుక్ అని పెట్టుకోండి. గాడ్ ప్రామిస్డ్ మీ అని పెట్టుకోండి. ఓకే, గాడ్ ప్రామిస్డ్ మీ అని బుక్ పెట్టుకోండి. ఒక జర్నల్ పెట్టుకోండి. ఇంటికి వెళ్ళి నాకు ఒక డైరీ కొనుక్కోండి. ఓకే, ఓన్లీ ద ప్రామిసెస్. అది నలిగిపోవాలి. ఆ బుక్ ప్రతిరోజు ఉండాలి. లేదు ఇవన్నీ కాదు అంటే నీ చిన్న ఏరియా పెట్టుకో, ఒక మంచం దగ్గర ఒక ఏరియా పెట్టుకో, దానిలో అన్ని స్టిక్ ఆన్ పేపర్స్ పెట్టుకో, ప్రతి వాగ్దానాలు పెట్టుకో. ఐ నో ఆఫ్ మెనీ పాస్టర్స్, వాళ్ళకి ఒక చిన్న క్లాజెట్ దగ్గర ఒక రూమ్ ఉంటుంది. ఒక సిస్టర్కి అసలు ప్లేస్ లేదు. ఆ సిస్టర్ ఆ పాస్టర్మ గారు ఏం చేసిందంటే, వాళ్ళ ఇంటిని దర్శించడానికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ పక్కన ఒక చిన్న ఇలాగా వాల్ ఒక్కటి ఖాళీగా ఉంది. అక్కడ వెళ్ళి సెలోటేప్ పెట్టి ప్రతి వాక్యమును రాసుకొని
మామూలు పేపర్, స్టిక్ ఆన్ కూడా కాదు, మామూలు పేపర్తో రాసుకొని టేప్ పెట్టుకొని ప్రతిరోజు చెయ్యి ఉంచి, మా మమ్మీ ప్రతిరోజు ప్రతి వాగ్దానం మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తుంది. చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తుంది పిల్లలు చెప్తా ఉన్నారు. దాంట్లో ఏముందని కొంచెం నేను తొంగి చూశాను. పిల్లల గురించి ఉంది, తన హెల్త్ గురించి ఉంది, సంఘం గురించి ఉంది, దేశం గురించి ఉంది. దేవుడు ప్రార్థన చేసింది మర్చిపోవడానికి ఆయన మనుషుడు కాదు. ప్రార్థన ఆసక్తితో చేస్తే, ఏలియా మన వంటి వాడే, కానీ ఆయన ప్రార్థన ఎలా చేస్తాడో ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం కురియొద్దు అంటే కురలేదు, వర్షం కురువును కాకంటే కురిసిందని వాక్యం సార్. సో ఆసక్తితో చేయండి. రీడ్ ద వర్డ్, ప్రే ద వర్డ్, రీడ్ ప్రే. అది జరుగుతుంది. డోంట్ బీ ఎలాగంటే చాలామంది ఎలా అంటే, ఒక ఆమంటండి, సమయం అయిపోతుందని నేను ముగిస్తాను. ఒక ఆమంట కోటీశ్వరాలు, ఓకే, వెరీ 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 రిచ్ ఉమెన్, కోటీశ్వరాలు. కానీ ఆమె ఎలాంటి పిసినారితనం అంటే, ఆమె ఆకలేసినప్పుడు ఇంట్లో స్టవ్ ఆన్ చేసి కూర వేడి చేసుకొని తిందామన్నా, అమ్మో గ్యాస్ అయిపోతుందేమో, అలాగే తినేది. కొడుకుకి ఏదో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే కొడుకుకి సర్జరీ అని చెప్పారు. సర్జరీకి చాలా పైసలు అవుతుందేమో ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెడితే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఆయన కాలు కూడా వెళ్ళిపోయింది. యు గెటింగ్ ఇట్? ఆయన కాలు కూడా యాంప్యూటేట్ అయిపోయింది. తీసేశారు, ఇన్ఫెక్షన్ అవుతుందని కాలు తీసేశారు. అప్పుడు కూడా ఆమె బుద్ధి రాలేదు. అమ్మో ఏమైనా అయిపోతుందేమో అని అలాగా బ్యాంక్లో పెట్టుకొని ఆమె చనిపోయిన తర్వాత ఆమె బ్యాంక్ ఓపెన్ చేస్తే అంట అందరూ ఆశ్చర్యపడిపోయారు. కోట్లున్నాయి అంట అండి, కోట్లున్నాయి. షీ హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ. ఒక 10 రూపాయలు, 10,000 రూపాయలు, 1 లక్ష దగ్గర పిసినార్తనం చూపించింది. షీ హ్యాస్ మనీ. ఆ స్త్రీ నువ్వు నేనే మనమే. వాక్యము ఇందాక మనం బంగారము కంటే, మేలిమి బంగారము కంటే శ్రేష్టమైనది కదా. అంటే అంత ఆస్తిపరులం మనం. ఈ వాక్యాన్ని పట్టుకుని, ప్రభా ఇది నాకు చెక్, ఎంటీ చెక్ అండి మన లైఫ్. ఆ ఎంటీ చెక్లో ఈ వాక్యంలో ఇది ఉంది అని రాసుకొని నీవు ప్రార్థన అనే బ్యాంక్లోకి వెళ్ళి నువ్వు డిపాజిట్ చేస్తా ఉంటుండగా ఏం జరుగుతుంది? దేవుడు నీ బ్యాంక్ అకౌంట్ని నింపునుగాక. ఈ వాగ్దానాలు ఉట్టినే రాశాడా? అబ్రహాము, మోషే, దావీదుల కొరకు రాశాడా? నీ కొరకు, నా కొరకు రాశాడా? మనం వచ్చే తరం కొరకు రాశాడా? నీ కొరకు, నా కొరకు రాశాడా? ఈ చర్చెస్ నిర్మించింది నీ కొరకు, నా కొరకా? ఎస్ ఆనో? ఈ వాక్యాలు అర్థం చేసుకోవడానికి ముందు మనకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు దేవుడు చాలా చక్కగా ఒక అట్టిపండు ఒలిసి పెట్టి నీ నోట్లో పెడుతున్నట్టుగా అర్థమైనట్టు దేవుడు చెప్తున్నాడు కదా. మనం ఏం చేయాలి? 24 గంటలు ప్రభా అప్పిచ్చువాడుగా చేస్తా అన్నావు, అప్పు తీసుకునేవాడుగా కాదు, అప్పిచ్చేవాడుగా చేయండి, తలగా నియమిస్తా అన్నావు. మనం ఇందాక చదువుదాం అనుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండము 15:6 అది చదివి మనం ప్రార్థన చేద్దాము. డ్యూటరానమీ 15:6 చద్దాం. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు. కానీ అనేక జనములకు అనుందా? ఒక్కరికి అప్పిస్తావని అన్నాడు. సో దేవుని ఒక వర్డ్, ఆయన థాట్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయా లేదా? ఆకాశము కంటే, భూమి కంటే, ఎస్, నా తలంపులు నీ తలంపులు, నా త్రోవలు నీ త్రోవలు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా నా తలంపులు ఉన్నాయి. అంటే ఆయన తలంపులు ఏంటి? నీవు ఒక్క కుటుంబానికి కాదు, ఒక్క వ్యక్తి కాదు, అనేక జనములకు అప్పిచ్చుదువు కానీ అప్పు చెయ్యవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైన్ అందరం చేద్దాం. అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్స్ థాట్ ఫర్ యూ. హిస్ థాట్ ఫర్ యూ. బాగున్నాయా? దేవుని థాట్స్ బాగున్నాయా? ఉన్నతంగా ఉన్నాయా? ఎత్తుగా ఉన్నాయా? మనం ప్రభా ప్లీజ్ ప్రభా అప్పు వచ్చేటట్టు చూడు, ప్రభా లోన్ శాంక్షన్ అయ్యేటట్టు చూడు. కానీ దేవుడు అన్నాడు, నీ థాట్స్ ఏంటి? నా థాట్స్కి రా, కమ్ టు మై థాట్స్ ఆర్ డిఫరెంట్. అడుగు, నమ్ము, రిసీవ్.
ఆమేన్. బిలీవ్, రిసీవ్, బిలీవ్, రిసీవ్. ఆమేన్. ఈసారి మనం ఒకటి పెడదాం. బిలీవ్, ప్రే ద వర్డ్, రిసీవ్. బిలీవ్, ప్రే ద వర్డ్, రిసీవ్. ఆయన చెప్పిన మాట మనం చెప్తాం అంతే. ఆయన చెప్పిన ఉదయకాలం విన్నాం. ఆయన చెప్పిన మాటలంట ఎవరికి అర్థమవుతుంది ఎక్కువ? ఏంజల్స్కి అర్థమవుతుంది. హల్లెలూయా. దేవదూతలకు అర్థమవుతుందంట. ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా. హల్లెలూయా. ఆయన వాక్యము నెరవేర్చు పరిచారకులారా. వెన్ యు సే నేను అప్పిచ్చుదానుగా దేవుడు చేయబోచున్నాడు. ఎన్ని జనులకు? అనేక జనములకు. డోంట్ మిస్ అవుట్ దాట్. సాతాను కావాలని మిస్ చేసేలా చేస్తూ ఉంటాడు. ఓకే, సాతాను నువ్వు దేవుని ప్రియ కుమార్తెవు అని దేవుడు చెప్తే, సాతాను నువ్వు నిజంగా కుమారుడు అయితే అంటాడు. ఓకే, డోంట్ ఎవర్ బిలీవ్. ఆయన థాట్స్, సాతాన్ థాట్స్ వస్తున్నాయి మనకి ఎవరి థాట్స్ ఉండాలి? మన తండ్రి థాట్స్ ఉండాలి. మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు, ఆలోచనలు, ప్రణాళికలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి. హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, నా మాట యందు నువ్వు నిలిచిన ఎడల నీకేది ఇష్టమో, ఈరోజు సంగమా నీకేది ఇష్టమో అడుగుము. ఎలాగ అడగాలి? అయ్యా నేను అప్పిచ్చువాడుగా నన్ను చేస్తామని వాక్యం అది రాసుకొని, ప్రభా నీ మాటల్లో నేను నిలబడుతున్నాను. వర్షం హిమము ఎలాగైతే వెనుతీయగా వచ్చి భూమిని తడుపుతుందో, టుమారో ఆర్ టుడే ఐ డు నాట్ నో వెన్, రోజుల్లో, కొన్ని గంటల్లో, కొన్ని సంవత్సరాల్లో, కొన్ని దినాల్లో నువ్వు ఎట్లా నమ్మితే అలా జరుగుతుంది. ఓకే, నువ్వు ఎలా నమ్మితే అలా జరుగుతుంది. కాబట్టి ఏమన్నానంటే అనేక జన్మలకు అప్పిచ్చువాడు, కానీ అప్పు చేయను. బ్యాంక్స్కి అప్పు ఇవ్వాలి ప్రభా. నేను ఎవరిని నమ్ముకుంటున్నాను? గొప్ప దేవుణ్ణి నమ్ముకుంటున్నాను. ఎస్, షల్ వి ప్రే? ఐ వాంట్ టెస్టిమనీస్ లైక్ దిస్. నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు ₹1 లేదు, బ్యాంక్ బ్యాలెన్స్లో కనీసం 10,000 రూపాయలు కూడా లేదు. కానీ ఈ ప్రార్థన చేశాను. ఏ ప్రార్థన? అప్పు చేయమని ప్రార్థన చేశాను. నేను దీవించబడతానని చేశాను, ఏలుతామని చేశాను, ఈ ప్రార్థన చేశాను. ఓకే, దేవుడు 10,000 రూపాయలు కూడా సరిగ్గా లేని నాకు 2 ఇల్లులు దయచేశాడు అని చెప్పే సాక్ష్యాలు సో చర్చ్లో రావాలి. అలాంటి వారు ఉండాలి. ఇక విన్న వాక్యం విన్నట్టు వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? మండే ప్రభా ఐ బిలీవ్. మోషే వలే చేయాలి, దావీదు వలే చేయాలి. గొర్రెల కాపరి ఎక్కడ, సింహాసనం ఎక్కడ? ఆల్రెడీ ఎవ్రీథింగ్ గాడ్. దావీదు పురంని రెడీ చేసి దేవుడు దావీదుని పెట్టాడు. ఈరోజు దేవుడు నీ కూడా, నీ నగరం, నీ పురం, నీ దేశం దేవుడు నీకు దయచేను గాక. నీ ప్రపంచంలో ఆశీర్వాదం ఉండును గాక. ద్వితీయోపదేశకాండం 28. ఈరోజు ఎన్ని కొటేషన్స్ దేవుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు కోట్ చేశాడండి. ప్రతి వాగ్దానం మనం రాసుకుందాం. మీ వాగ్దానాన్ని మీరు రాసుకోండి. ఎప్పుడో 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఇచ్చాడు, ఇంతవరకు జరగదు. మేబీ అది మిస్టేక్ ఏమో. నో, గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ అ మిస్టేక్. ఇట్ విల్ హ్యాపెన్ టు యూ. ప్రే ద వర్డ్. హల్లెలూయా. రుచి చూచి ఎరగండి, దేవుడు ఉత్తముడు. ఆయన చెప్పిన మాట ఘనమైన మాట. హల్లెలూయా. దేవుడు అట్టి కార్యము మన జీవితంలో చేయనుగాక. దయచేసి మనం అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి యేసయ్య, మాట్లాడే దేవుడుగానే వచ్చావు నాయనా ప్రభా. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. అయినా నా వాక్యాలు, నా మాటలు నీ అందు నిల్చున్నట్లయితే నువ్వు అడుగుము, నీకు ఇష్టమైనది అడుగుము, నేను ఇస్తానని చెప్పిన దేవుడు. మేము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయు వాడుగా నువ్వు ఉన్నావు ప్రభా. మేము ఈ రోజు నుంచి అడుగుతున్నాము నాయన, దానికంటే ఎక్కువ చేస్తానని చెప్తున్నాం. మేము ఊహించబోచున్నాము. ద్వితీయోపదేశకాండం 28:1-14 ఊహించబోచున్నాం. డ్యూట్రానమీ 15:6 ఊహించబోతున్నాము నాయన ప్రభా తండ్రి యేసయ్య. సామెతలు 8:17-21 ఊహించబోచున్నాము నాయన ప్రభా తండ్రి. మా జీవితాల్లో నాయన అయ్యా కీర్తన 128 ఊహించబోచున్నాము. 103వ కీర్తన ఊహించబోచున్నాం. 91వ కీర్తన ఊహించబోచున్నాము. ఎఫెసీ 1 ఊహించబోచున్నాం. ఎఫెసీ 3:20 ఊహించబోచున్నాము నాయన ప్రభా. ఫిలిప్పీ 4:13 ఊహించబోచున్నాం. ఫిలిప్పీ 4:19 ఊహించబోచున్నాము నాయన ప్రభా. ఏ వాడు చెప్పినా, ఏ వాక్యం ఎత్తినా కూడా నాయన, విలాప వాక్యంలో 3:33 ఊహించబోచున్నాము నాయన ప్రభా తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. యెషయా 9:6 ప్రకారం నాయన ప్రభా ఆలోచన కర్తవు, అద్భుతాలు చేసే వాడవు, బలమైన దేవుడవు, సమాధాన కర్తయాగు అధిపతివి అయ్యా తండ్రి. తరతరాలు ఉండే దేవుడవు,
ఆదికాండం 18 ఊహించబోచున్నాము నాయన ప్రభ తండ్రి, అడగబోచున్నాము నాయన ప్రభ. వాటి కంటే ఎక్కువగా చేయ సమర్థుడవు నీ ఉండగా నాయన ప్రభ నమ్ముచున్నాము నాయన ప్రభ. From today onwards, so church is going to pray your word, your thoughts, Lord. నీ ఆలోచన, నీ మనస్సును ప్రార్థన చేయబోచున్నాము నాయన ప్రభ. మా ఎడల నీకున్న తలంపులు విస్తారంలో, బహు విస్తారంలో, అవి లెక్క పెట్టుదు అనుకుంటుమా? అవి లెక్కకు మించి ఉన్నవి నాయన ప్రభ. అటు విస్తారమైన తలంపులు ప్రతి దినము మేము నీ యొద్ద కూర్చొని తెలుసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని యెషయా 60, యెషయా 61, యెషయా 52, యెషయా 54లో ఉన్న ప్రతి వాగ్దానము మేము ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మా జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మేము చూడనై ఉన్నామని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ టాకింగ్ టు us through your word.